హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రతాప్. వెల్కమ్ టు పిఎస్ ప్రాపర్టీస్. ఈ రోజు మీ ముందుకి ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అయితే తీసుకొచ్చానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇప్పుడు మనం చూడబోయే లేఅవుట్ వచ్చేసి నెల్లూరు నుంచి ముత్తుకూరు వెళ్లే దారిలో బ్రహ్మదేవం అనే ఒక ఊరు ఉంటుందండి. ఆ ఊరు మెయిన్ రోడ్ కి ఆనుకొని ఉండేటువంటి లేఅవుట్ అండి. ఈ లేఅవుట్ మొత్తం కూడా నుడా అప్రూవ్డ్ లేఅవుట్ అండి. మీరు కనుక చూసుకున్నట్లయితే డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఇలా అన్ని డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయండి. ఈ లేఅవుట్ లో ఇప్పటికిప్పుడు ఇల్లు కూడా కట్టుకోవచ్చండి. ఎందుకంటే ఇక్కడ నియర్ బై కనుక చూసుకున్నట్లయితే ఇదే లేఅవుట్ లో 2 హౌసెస్ అనేది స్టార్ట్ చేసి గృహప్రవేశానికి కూడా సిద్ధం చేస్తున్నారండి. ఈ లేఅవుట్ కి నియర్ బై డెవలప్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే అక్కడ దామోదర సంజీవయ్య పవర్ ప్లాంట్ అయితే ఉంటుందండి. ఆ జంక్షన్ నుంచి ఈ లేఅవుట్ దగ్గరికి చాలా వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి. అది కాక ఇక్కడ కృష్ణపట్నం పోర్ట్ దగ్గర నుంచి కూడా 10 మినిట్స్ లో అయితే ఈ లేఅవుట్ కి రీచ్ అయిపోవచ్చండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సిఎల్ కంపెనీ వాళ్ళు 50 పడకల హాస్పిటల్ కూడా కడుతున్నారండి. దానికి సంబంధించిన వీడియో క్లిప్ ని మీరు ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి. సిఎల్ కంపెనీ అంటే సెమ్కార్ప్ కంపెనీ బ్రహ్మదేవం దగ్గర చెన్కో క్రాసింగ్ రోడ్ దగ్గర ల్యాండ్ ఇమ్మన్నారు, ఇస్తున్నాము. 20 కోట్లు పెట్టి ఒక హాస్పిటల్, 50 బెడెడ్ హాస్పిటల్, 50 పడకల ఆసుపత్రి కడుతున్నారు. కట్టేదానికి వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళకి నేను భూమి అలాట్ చేస్తున్నాను గవర్నమెంట్ నుంచి. అట్లే అక్కడ నర్సింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా, నర్సింగ్ స్కూల్ అంటారో కాలేజ్ అంటారో, దానికి కూడా ల్యాండ్ కావాలన్నారు. అది కూడా ఏర్పాటు చేస్తున్నాం. 20 కోట్ల రూపాయలతో అక్కడ సిహెచ్సి ఒక హాస్పిటల్, ఫ్రీ ట్రీట్మెంట్, టెస్ట్ తో కూడా ఫ్రీగా చేసేటట్టు వాళ్ళు ఏర్పాటు చేస్తామని నిన్న వచ్చి ఆ సిఎల్ కంపెనీ సిఇఓ మహాపాత్ర గారు వచ్చి చెప్పేసి పోయినారు. ఫ్రెండ్స్, మీరైతే ఈ క్లిప్ ని చూసేశారు కదండి. ధనలక్ష్మీపురం దగ్గర నుంచి కరెక్ట్ గా ఒక 5 మినిట్స్ లో అయితే మనం ఈ లేఅవుట్ కి అయితే రీచ్ అయిపోవచ్చండి. ఈ లేఅవుట్ నోడా లేఅవుట్ అవడం వల్ల అన్ని డెవలప్మెంట్స్ అయితే కంప్లీట్ చేశారండి. రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, కాంపౌండ్ వాల్ కానీ ఇలా అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయాయండి. ఈ లేఅవుట్ వచ్చేసి మనకి 11 ఎకరాల్లో డెవలప్ చేసినటువంటి నోడా అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఈ లేఅవుట్ లో మనం ఎవరైనా సరే ఒక 100 అంకణం తీసుకొని గెస్ట్ హౌస్ అయినా ప్లాన్ చేయొచ్చండి. ఈ లేఅవుట్ లో అయితే చాలా ప్రశాంతకరమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఈ లేఅవుట్ కి పార్క్ డెవలప్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. సో ప్రెజెంట్ వచ్చేసి బ్రహ్మదేవం ఆ నియర్ బై అయితే బాగా డెవలప్ అవుతూ ఉందండి. ఇన్వెస్ట్మెంట్ కి అయితే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు కదా, ముత్తుకూరు రోడ్ అనేది ఎడ్యుకేషనల్ హబ్ అండి. ఈ లేఅవుట్ కి నియర్ బై కూడా శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఉంది, నారాయణ క్యాంపస్ ఉంది. అదే కాక ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా ముత్తుకూరు రోడ్ లో అయితే మనకి అవైలబుల్ లోనే ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ లేఅవుట్ కి సంబంధించినటువంటి పార్క్ ను కూడా చూడండి. ఈ లేఅవుట్ కి సంబంధించి పార్క్ డెవలప్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. సో ఫైనల్లీ కాస్ట్ విషయానికి వస్తే అంకణం స్టార్ట్స్ 73,000 అండి. మీరు ఒక్కసారి ప్రైజెస్ అనేది నియర్ బై ఉన్న వెంచర్స్ లో కంపేర్ చేసుకోండి. ఈ లేఅవుట్ లో కొన్ని ప్లాట్స్ మాత్రమే మనకి అవైలబుల్ లో ఉన్నాయండి. నుడా అప్రూవ్డ్ లేఅవుట్ అవడం వల్ల బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా మనకి అవైలబుల్ లోనే ఉందండి. సో మీలో ఎవరైనా ఈ లేఅవుట్ ని విజిట్ చేయాలనుకున్నా, బై చేయాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. లేదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి యూజ్ అవుద్ది అనుకుంటే షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.